గురువుగారు, కొత్త సంవత్సరం రాబోతుంది ఉగాదితో. మరి వృశ్చిక రాశి వారి జాతకం ఎలా ఉండబోతోంది? ఓం శ్రీ మాత్రే నమః. ఈ వృశ్చిక రాశికి వాళ్ళకి ముఖ్యంగా ఆదాయం అనేది 4, ఖర్చు 2, రాజపూజితం 3, అవమానం 1. వీళ్ళు సంపాదన కష్టము ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగానే చేస్తారు. ఇవాళ ఉన్నదని గర్వపడేవాళ్ళు కాదు, రేపు లేదని బాధపడే వ్యక్తులు కాదు. కాకపోతే వీళ్ళ మంచి మాటను అవతల వాళ్ళు ఆసరాగా తీసుకొని వీళ్ళని ఏళన చేయటము, ఎగతాళి చేయటము, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వీళ్ళు అనుకున్న పని జరగనీయకుండా చేయటము, వీళ్ళు బాగుపడితే వీళ్ళు వారవ లేకుండా ఉండడము, మంచి అనుకుంటే చెడు జరగడము, నిజం చెబితే అబద్ధం అయిపోవడము, వీళ్ళ విషయాల్లో కొంతవరకు కొన్ని కష్టాలు అనేది బలంగా వచ్చి పడుతుంటాయి. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి గల వాళ్ళు ఈ ఉగాది నామ సంవత్సరంలో వీళ్ళు అధిష్టానాన్ని సంపాదించుకోవాలనుకుంటారు, కానీ ఇది మధ్యలోనే ఆగిపోతుంటుంది. డబ్బు నిలబెట్టుకోవాలనుకుంటారు, ఇది మధ్యలో ఖర్చు అవుతుంటుంది. వచ్చిన దాన్ని బట్టి చూసుకొని వీళ్ళు ఉన్నదాంతోనే సంతృప్తి పొందుతూ కూడా ఉంటారు. వీళ్ళు రాబోయే కాలంలో కూడా వీళ్ళ మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని దీర్ఘంగా ఆలోచిస్తుంటారు. తర్వాత వీళ్ళు కష్టాలు చూసుకుంటే మాత్రానికి వీళ్ళకి కష్టాలు పగస్తులకు కూడా రాకూడదు, లేనిపోయి వచ్చి పడుతుంటాయి. గత సంవత్సరంలో కంటే వీళ్ళకి కొన్ని కష్టాలు కూడా వచ్చి పడ్డాయి. ఇప్పుడు కూడా కొన్ని కష్టాలలోనే అనుభవిస్తున్నారు వీళ్ళు. వీళ్ళ బాధలు చూస్తే చెప్పుకోలేని బాధలు, నిజం చెప్పినా కూడా అది అబద్ధమైపోతుంటుంది, మంచికి పోయినా చెడొస్తుంటుంది. వీళ్ళ కష్టాల్లో కొంతమంది వ్యక్తులు కూడా వీళ్ళకు ఆసరాగా ఉండటానికి కొంతమంది వస్తారు వీళ్ళ జీవితంలోకి, కానీ వాళ్ళ మధ్యలోనే వెళ్ళిపోతుంటారు, అనుకూలంగా ఉండరు. కొంతమంది లేడీస్ వస్తారు, కొంతమంది జీవితాల్లో మగవాళ్ళు వస్తుంటారు. ఇట్లా కొన్ని కష్టాలు ఎదుర్కొంటానికి కొంతమంది సాయపరంగా దేవుడి రూపంలో వీళ్ళ మానవ రూపంలో పంపించి వీళ్ళ కష్టాలను ఎదుర్కొనేటట్టు చేస్తుంటారు. వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా కొంతవరకు మెరుగ్గా ఉంటాయి. ఇప్పుడు రేపు ధన సంకల్పము, ధన ప్రాప్తి వస్తు, వ్యవసాయము, కూలి ఏ పని చేసినా కూడా వీళ్ళకి అష్టాదర శక్తి పీఠాల మాదిరిగా వీళ్ళకి శక్తివంతమైన సంకల్పాలు కలుగుతాయి. ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. కుటుంబంలో భార్య భర్తల మధ్య కూడా కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి వీళ్ళకి. ఈ రాశి గల్ల వాళ్ళకి కొన్ని విభేదాలు, కొన్ని ఆటంకాలు కలుగుతాయి, కానీ అటువంటి వాటిని వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు కూడా ఉంటాయి కొన్ని. కానీ వీళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఒక్కసారి మీకు అనుకూలంగా ఉండేటట్టుగా, మీకు ఆయురారోగ్యం అష్టైశ్వర్యం ఉండేటట్టుగా, మీకు ఏ కష్టం వచ్చినా సరే మీకు అటువంటి కష్టాన్ని నేను పూజలో చూసి దానికి మీకు సరైన సంప్రదాయంగా సరైన పద్ధతిలో మీకు పరిష్కారం చెప్తాను. మీకు వైవాహిక జీవితంలో కూడా మీకు ఎదురు కాలంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా మీకు పరిష్కారం చెప్పగలుగుతాను. సర్వే జనా సుఖినో భవంతు. అష్టైశ్వర్య మనోసిద్ధి ప్రాప్తిరస్తు. ఓం నమః శివాయ.